నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. నేను మీ శ్రవంతి. ఈరోజు మన ముందున్నారు ప్రొడ్యూసర్, పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు వై నాట్ 175 అనే నినాదంతో వైఎస్ఆర్సీపీ వస్తుంది ప్రజల్లోకి. 175కి 175 హౌ ఇట్ పాసిబుల్ సార్? ఎలా వస్తాయి? ఎలా రాకూడదు? ఎలా వస్తాయి? ఎందుకు రాకూడదు? ఎంతో కొంత నెగిటివిటీ అనేది ఉంటుంది కదా సార్. నేను 175 అంటున్నాడు ఆయన. ఓకే, నువ్వు నాకు నీకు పర్సంటేజ్ ఆఫ్ ప్రజల ఆమోదం ఉండాలి కదా. నీకు ఏమీ లేదు అనుకోమ్మా, నువ్వు 0 అనుకో, అప్పుడు మొత్తం అటే వెళ్తుంది కదా. ఇవాళ అపోజిషన్ 0 ఆంధ్రాలో 0లో ఉంది అపోజిషన్. ఆ అపోజిషన్ వైపు మొగ్గు చూపడానికి అలా చూడటానికి కూడా లేని పరిస్థితి. ఆ పరిస్థితి ఎవరో తీసుకురా అపోజిషనే తెచ్చుకుంది. అపోజిషనే ఒక దిశ లేకుండా ఎవరితో ఉంటున్నారో, ఎవరితో కాపురం చేస్తున్నారో చూడమ్మా. బీజేపీ మేము పవన్ కళ్యాణ్ తోటే ఉన్నామని అంటున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో వీళ్ళ లెక్క కూడా చేయకుండా వాళ్ళిద్దరు వెళ్ళిపోయి సీట్లు పంచుకుని వెళ్తున్నారు. ఎవరెవరితో ఉన్నారు? వీళ్ళు సిగ్గు సేర ఉండాలి. తను వెళ్ళిపోతున్నాడు, నేను మిమ్మల్ని కన్సల్ట్ కూడా చేయకుండా జైలు నుంచి బయటకు వచ్చాడు, చెప్పేశాడు మేము కలిసి మిమ్మల్ని మిత్రపక్షాన్ని కన్సల్ట్ వెళ్ళిపోతున్నాం. ఇంకా సిగ్గు లేకుండా మేము పవన్ కళ్యాణ్ తోటి ఉన్నామని వీళ్ళు అంటారు. ఆ పవన్ కళ్యాణ్ ఏమో అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పాటికి సీట్లు పంపకం వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు. తెలంగాణలోనేమో మళ్ళీ బీజేపీతో జట్టు కట్టాడు, అక్కడ డిపాజిట్లు పోయినాయి. తెలంగాణలో డిపాజిట్లు పోయినాయి వీళ్ళకి. ఎవరితోటి షర్మిలా ఇప్పుడు దింపాడు చంద్రబాబు షర్మిలాని కాంగ్రెస్ కోట్లు చేర్చడానికి. రేపు కాంగ్రెస్ తోటి పొత్తు కూడా అంటాడు. కాంగ్రెస్ తోటి పొత్తు కలిపితే కాంగ్రెస్ తెలుగుదేశం ఒకటే గతంలో అయింది కదా, అవ్వకపోవడానికి అయింది అనుకో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ బట్టలోడి తంతా అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు బట్టలోడి తంతా అన్న పవన్ కాంగ్రెస్ తోటి చేస్తే అదే కుటుంబంలో ఉంటాడా? అదే అందరూ కలిసి అపోజిషన్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ మొత్తం కలిపి బంగారుపల్లెంలో మళ్ళీ అతనికి ఇవ్వబోతున్నారు. ఆ చీకటి రోజులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరో 5 సంవత్సరాలు